బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం. తేనేటి విందుకు హాజరైన గవర్నర్, సీఎం, మంత్రులు. ఘనంగా జరుగుతున్న అగ్రికల్చర్ వర్సిటీ వజ్రోత్సవాలు. వ్యవసాయంలో ఏఐని వాడేలా అభివృద్ధి చేయాలన్న గవర్నర్. హైదరాబాద్ను కాలుష్యం నుంచి రక్షించాలి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న మంత్రి పొన్నం. బంజారాహిల్స్ జలమండలి భూమిని పరిశీలించిన అధికారులు. ల్యాండ్ కబ్జా అయిందన్న వార్తలను ఖండించిన ఎండీ అశోక్. పంజాగుట్టలో స్కూటీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు. బీటెక్ విద్యార్థి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. సికింద్రాబాద్లోని రెస్టారెంట్లు, బేకరీలలో ఆఫీసర్ల తనిఖీలు. పాడైన నాన్ వెజ్ ఐటమ్స్ వాడుతున్నారని గుర్తింపు. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అందరికీ తేనీటి విందు ఇచ్చారు రాష్ట్రపతి ముర్ము. హైదరాబాద్ పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టిన ఘటనలో బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మృతుడు లోకేష్గా గుర్తించారు పోలీసులు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పంజాగుట్ట పోలీసులు. యాక్సిడెంట్ కావడంతో అక్కడి నుంచి పరారయ్యారు బస్సు డ్రైవర్. దీంతో నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టిన ఘటనలో బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మృతుడు లోకేష్గా గుర్తించారు పోలీసులు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పంజాగుట్ట పోలీసులు. యాక్సిడెంట్ కావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు బస్సు డ్రైవర్. దీంతో నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఫార్ములా ఈ రేస్ కేసుపై హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు కేటీఆర్పై ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని తీర్పిచ్చింది. అయితే కేటీఆర్ను వారం రోజులు అరెస్టు చేయవద్దని తెలిపింది హైకోర్టు. ఈ నెల 27కు వాయిదా వేసింది. మరోవైపు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నగదు బదిలీ కావడంతో రాష్ట్ర ఏసీబీకి వివరాలు ఇవ్వాలని ఈడీ లేఖ రాసింది. ఫార్ములా ఈ రేస్ కేసుపై హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న ఏసీబీ నమోదు చేసిన కేసుపై క్వాష్ పిటిషన్ వేశారు. అవినీతి నిరోధక చట్టం కింద పలు సెక్షన్లు నమోదు చేశారని హైకోర్టుకు తెలిపారు కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవన్నారు. గతేడాది సీజన్ 9 ఈ కార్ రేసింగ్ నిర్వహించారని గుర్తు చేశారు. ఈ రేసింగ్ నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25నే ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో ఒప్పందం జరిగిందన్నారు. సీజన్ 9లో 110 కోట్ల రూపాయలు లాభం వచ్చిందన్నారు. సీజన్ 10 కోసం ఒక సంస్థ తప్పుకుందన్నారు సుందరం. దీంతో ప్రభుత్వం ప్రమోటర్గా ఒప్పందం కుదుర్చుకుందన్నారు. పాత ఒప్పందానికి కొనసాగింపుగా కొత్త ఒప్పందం జరిగిందని వివరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు సుందరం. కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా కేసు నమోదు చేశారన్నారు. కేవలం రాజకీయ కక్షలతోనే ఈ కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)A సెక్షన్ దీనికి వర్తించదని కోర్టుకు తెలిపారు సుందరం.
ఎఫ్ఐఆర్ ద్వారానే దర్యాప్తు జరుగుతుందన్నారు ప్రభుత్వ తరపు అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి. ప్రతి విషయం ఎఫ్ఐఆర్లో ఉండదన్నారు. దర్యాప్తులో అనేక విషయాలు బహిర్గతమవుతాయన్నారు. ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైందన్నారు. 2 నెలల క్రితం ఎంఏయుడి చీఫ్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదు చేశారన్నారు. విచారణకు గవర్నర్ కూడా అనుమతించారని కోర్టుకు తెలిపారు సుదర్శన్ రెడ్డి. దర్యాప్తులో భాగంగా నిందితులు చాలా మంది యాడ్ అవుతారన్నారు ప్రభుత్వ తరపు న్యాయవాది సుదర్శన్ రెడ్డి. అగ్రిమెంట్ లేకుండానే 2 దఫాలు డబ్బులు పంపారని కోర్టుకు తెలిపారు సుదర్శన్ రెడ్డి. 2023 అక్టోబర్ 3, 11 తేదీల్లో డబ్బులు పంపారు, కానీ అప్పటికి అగ్రిమెంట్ కాలేదన్నారు. 2023 అక్టోబర్ 30న రెండో అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు సుదర్శన్ రెడ్డి. ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు చెల్లించిన డబ్బులు విదేశీ కరెన్సీగా చెల్లించారన్నారు. దీంతో హెచ్ఎండిఏపై అధిక భారం పడిందన్నారు. దీనికోసం ఆర్బీఐ ఆర్థిక శాఖ అనుమతి కూడా తీసుకోలేదని హైకోర్టుకు తెలిపారు సుదర్శన్ రెడ్డి. ఈ కార్ రేస్ కేసుపై ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు కేటీఆర్పై ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని తీర్పు ఇచ్చింది. అయితే కేటీఆర్ను వారం రోజులు అరెస్టు చేయవద్దని తెలిపింది హైకోర్టు. ఎఫ్ఐఆర్ కొట్టేయాలన్న కేటీఆర్ వాదనను తిరస్కరించింది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. 30 లోపు కౌంటర్ పిటిషన్ వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఫార్ములా ఈ రేస్ అవినీతిపై చర్చకు తాను ఎక్కడైనా సిద్ధమని అన్నారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీలోనైనా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోనైనా చర్చకు వస్తానన్నారు. ఎఫ్ఈఓ ప్రతినిధులు తనను కలిసినప్పుడే అవినీతి బయటపడిందని చెప్పారు. ఫార్ములా రేసులో 600 కోట్ల రూపాయలు లూటీ జరిగేదని ముందే పసిగట్టి 55 కోట్ల దగ్గర కట్టడి చేశామన్నారు సీఎం రేవంత్. ఈ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఈ కార్ రేసులకు సంబంధించి చర్చించాలంటే నేను అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఎందుకుంటా అధ్యక్ష? ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి దీన్ని నువ్వు సహకరించాలని అడిగినప్పుడు శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని వాళ్ళు ఇచ్చిన రిప్లైల ఆధారంగా దాన్ని విచారణ చేపట్టాలి అని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేసినాం అధ్యక్ష. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ తప్పు చేశాడు కాబట్టే కేసు నమోదైందన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. రూల్స్ కు విరుద్ధంగా ప్రభుత్వ డబ్బును ప్రైవేట్ సంస్థలకు ఇచ్చారన్నారు. కేబినెట్ మీటింగ్ డిస్కషన్ లేకుండానే 55 కోట్ల రూపాయలు బదిలీ చేశారన్నారు. చేసిన తప్పుకు కేటీఆర్ లీగల్ గా విచారణ ఎదుర్కోవాల్సిందేనన్నారు కోదండరాం. కోర్టుకు పో సమాధానం చెప్పు, న్యాయాన్యాయాలు ఏంటి అనేది కోర్టు విచారణలో తేలుతుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం రూల్స్ను పాటించలేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఇంకా దానిపైన టెక్నికల్గా అభిప్రాయాలు తీసుకోలేదు. ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఈ కేసు నమోదైంది. కేటీఆర్ ఆత్మ, ఆయన బినామీగా ఉన్న తేలుకుంట్ల శ్రీధర్ రాష్ట్రంలో భారీ కుట్రలకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేటీఆర్ అరెస్ట్ అయితే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని, పెద్ద ఎత్తున దాడులకు పాల్పడాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు ఆది శ్రీనివాస్. ఇందుకోసం నియోజకవర్గానికి ₹1 కోటి పంపించి దాడులు చేయించే ప్లాన్ చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ గారి ఆత్మ, కేటీఆర్ గారి బినామీ తేలుకుంట శ్రీధర్ అనబడి ఆయన ఆత్మ, ఆయన బినామీ ఏం చెప్తున్నాడంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు ఒకవేళ ఏసీబీ వాళ్ళు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఎక్కడికెక్కడ కృత్రిమంగా ఉద్యమాలు, దాడులు చేస్తూ ప్రభుత్వ ఆస్తులు దగ్ధం చేస్తూ ఆర్టీసీ బస్సులను కాల్చమని చెప్పని ఆదేశం ఇవ్వడానికి నియోజకవర్గానికి ₹1 కోటి చొప్పున సుమారు 100 కోట్ల రూపాయల్ని పంపించేటువంటి కార్యక్రమం చేసినట్టుగా హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఫార్ములా ఈ రేస్లో 600 కోట్ల రూపాయల అవినీతిని సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే అంశంపై సభలో చర్చకు కాంగ్రెస్ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఫార్ములా రేసింగ్ లో ఏమైనా పొరపాట్లు జరిగితే జరిగుండొచ్చన్నారు హరీష్ రావు. ఎట్ బెస్ట్ ఏదైనా ఉంటే గింటే మేబీ సమ్ ఇర్రెగ్యులారిటీ బట్ నాట్ ఇల్లీగాలిటీ. దెర్ ఇస్ నో ఇల్లీగాలిటీ. ప్రొసీజరల్గా ఉంటే ఉండొచ్చు, కానీ అసలు ఏసీబీకి అవినీతే జరిగినప్పుడు దీన్ని విచారించేటువంటి అవకాశమే ఉండదు. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి రాష్ట్ర ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలను ఇవ్వాలని ఏసీబీని కోరింది. కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నగదు బదిలీకి సంబంధించి ఈడీ వివరాలు కోరింది. దానకిషోర్ కాపీ కూడా పంపాలని లేఖలో తెలిపింది. ఎంత మొత్తం, ఏ తేదీల్లో నగదు బదిలీ జరిగిందో పూర్తి వివరాలు ఇవ్వాలని ఏసీబీకి ఈడీ స్పష్టం చేసింది.
వ్యవసాయ విద్యా పరిశోధన విస్తరణలో పురోగతి సాధించాలని సూచించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు వ్యవసాయ సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు బీమా, రైతు రుణమాఫీలతో పాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసాను అమలు చేస్తామన్నారు. 2047 నాటికి వ్యవసాయ రంగంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణలో పురోగతి సాధించాలని సూచించారు. రాజేంద్ర నగర్లో 2 రోజుల పాటు జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనివర్సిటీ క్రీడా మైదానంలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శనలను ప్రారంభించి వివిధ స్టాళ్లను పరిశీలించారు గవర్నర్. The university's alumni have made their mark globally across diverse domains, reflecting its ability to nurture talent that shapes national and international discourses. In the Bhagavad Gita it says, all living beings are sustained by food. Food grows because of rain. Rain is a result of sacrificial acts, and sacrifices arise from prescribed duties. This profound truth underscores the pivotal role of agriculture in sustaining humanity, a role that this university has embraced with unwavering dedication. 60 ఏళ్ల చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం భవిష్యత్తులో దేశానికి దిక్సూచిగా మారాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మన నేలకు అనుగుణంగా ఉన్న పంటలు, అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనలను రైతులకు అందించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు వ్యవసాయ సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారన్నారు. రైతు బీమా, రైతు రుణమాఫీలతో పాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసాను అమలు చేస్తామన్నారు. మా సీనన్న వ్యవసాయ శాఖ, అదేవిధంగా గతంలో సమరసింహారెడ్డి గారు, భాస్కరరావు గారు కూడా పనిచేశారు. వాళ్ళందరి యొక్క సూచనలు, సలహాలతోటి ఈనాటి తెలంగాణ రాష్ట్రం కూడా అగ్రభాగాన నిలవటానికి ప్రయత్నం చేస్తుంది. గత కొంతకాలంగా ఈ యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క ప్రగతిలో ఏదైనా వెనుకబాటు ఉంటే అది మీ యొక్క సూచనలు, సలహాలు తీసుకొని తప్పకుండా ఈ ప్రభుత్వం మళ్ళీ పూర్వ వైభవాన్ని సమీకరించుకోవాలంటే ఏం చేయాలో ఈ ప్రభుత్వం సర్వదా సిద్ధంగా ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మీ అందరి యొక్క కష్టాల ఫలితం, ఈ శ్రమ ఫలితం, ఈ విజ్ఞానాన్ని ఈ రాష్ట్ర రైతాంగానికి అందించి దేశం, రాష్ట్రంలోనూ ఆహార ధాన్యాల ఉత్పాదకత గణనీయంగా పెరిగిందన్నారు నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్. తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి, నీటిపారుదల సౌకర్యాలు బాగా పెరిగాయన్నారు. అయితే కూరగాయలు, ఉద్యానవన పంటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నామని, దీన్ని అధిగమించాలని సూచించారు. How many of us are even able to enter Chamber of Chief Minister even if we are DDG or something? So I just this incident points to the factor that he is very comfortable in conducting with the political system, and that is the trait which is very, very important for raising resources, for raising morale of scientists, and to find suitable jobs for graduates who complete their degrees in this university. గతంలో రైతులకి దక్కిన గౌరవం నేడు దక్కడం లేదన్నారు తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. వ్యవసాయానికి మూలమైన విత్తనాలు 90% ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లడం దురదృష్టకరమని అన్నారు. రైతు సుఖంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. భూమి, విత్తనం, నీరు, రైతు చెమట వ్యవసాయానికి ఆధారాలన్నారు. మేలి రకమైన విత్తనాన్ని తయారు చేస్తూ దేశానికి అందిస్తున్నారు. కాబట్టి మీ విత్తనాన్ని మొదటి దశగా తెలంగాణలో హైదరాబాదు మినహాయిస్తే 9 జిల్లాలలో ఒక్కొక్క గ్రామాన్ని మీరు దత్తత తీసుకోండి. అక్కడ ఓ రైతుకి ఇవ్వండి. ఆ రైతు పండించిన ఆ మూల విత్తనం, ఆ విత్తనాన్ని శుద్ధి చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు అందించడం వల్ల ఈ మల్టీనేషనల్ కంపెనీలకు మనం పోటీగా నిలబడితేనే వ్యవసాయం మనగలుగుతుంది. అందుకే మీ పాత్ర ఇందులో బాగా ఉంటుంది అనే మాట, విశ్వవిద్యాలయం పాత్ర బాగా ఉంటుంది. మీరు చెప్పిన విద్యను, మీరు అందించిన విద్యను ఫీల్డ్లో అందజేస్తున్న రైతులకు అందరికీ
చాలా బ్రహ్మాండంగా ఉత్పత్తి పెరగాలన్నా, రైతు అప్పటికెళ్ళి బయటపడాలన్నా, రైతు తలెత్తుకొని బతకాలనుకున్నా మా అగ్రికల్చర్ యూనివర్సిటీ చదువుకున్నటువంటి పిల్లల సేవనే దాని ప్రత్యేకంగా అనుసంధానం అవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంలో తెలియపరుస్తా ఉన్నా. శ్రమ కనబడదు. ఏయునే కదా, 5,000 ఎకరాలకు ఒక ఏవు కదా, ఆ ఏయునే మరి గ్రామం తిరిగి ఏ గ్రామంలో ఏ రైతుకు ఏ విత్తనం కావాలి, పంటకు ఏం రోగం వచ్చింది, ఏ మందు చల్లాలి అని చెప్పేటోడు ఎవరు? గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్నటువంటి మా విద్యార్థుల యొక్క శ్రమనే దానికి కారణం. గత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సందర్శించడం గొప్ప అనుభవమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. విద్య, పరిశోధన, విస్తరణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలను వ్యవసాయ రంగంలో వినియోగించుకోవాలని చిన్నారెడ్డి సూచించారు. భూమి ఉంది, నీరుంది, దాని తర్వాత మీరు ఇచ్చే విత్తనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ విత్తనాలు చక్కటి వంగడాలు రావడానికి ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు, ఇక్కడ ఉండేటువంటి ప్రొఫెసర్లు, ఇక్కడ ఉండేటువంటి విశ్వవిద్యాలయంలో పనిచేసేటువంటి ఈ సైంటిఫిక్ కమ్యూనిటీ కారణమైన మాట వారు చెప్పడం జరిగింది. ఈరోజు మనకు జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ వచ్చినాయి. కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, కానీ తప్పదు. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ మనం అడాప్ట్ చేసుకోక ఇవాళ అమెరికా లాంటి దేశం కానీ, యూరోపియన్ దేశాలు కానీ 70-80% జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అనే వాళ్ళు అడాప్ట్ చేసుకొని అధిక పంటలు వారు పండించడం జరుగుతూ ఉంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం వల్ల హైదరాబాద్ విత్తన రాజధానిగా రూపొందిందని జానయ్య తెలిపారు. 60 ఏళ్లలో సుమారు 500 వంగడాలని విడుదల చేశామన్నారు. అదేవిధంగా సుమారు 32,000 మంది గ్రాడ్యుయేట్లు బయటకొచ్చారన్నారు. 12 రాష్ట్రాల్లో సుమారు 3 కోట్ల ఎకరాల్లో విశ్వవిద్యాలయం రూపొందించి వరి విత్తనాలు సాగు చేస్తున్నారని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం గత 60 ఏళ్లలో రూపొందించిన వరి రకాలు ఇప్పటికీ ఈనాటికి దాదాపు 12 ఇతర రాష్ట్రాలతో కల్టివేట్ చేస్తూ 12 కోట్ల ఎకరాలు మొత్తం భారతదేశంలో వరి సాగులో ఉంటే దాదాపు 3 కోట్ల ఎకరాలు ఈ విశ్వవిద్యాలయం రూపొందించిన వరి రకాల కింద ఉండటం ఇస్ ద గ్రేట్ ప్రైడ్ ఫర్ అస్. అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎంతో మనందరం అనుకుంటాం హైబ్రిడ్స్ అనేది ప్రైవేట్ సంస్థలు డెఫినెట్గా కీలక పాత్ర ఉన్నది. కానీ ఈ విశ్వవిద్యాలయం డెవలప్ చేసిన మొక్కజొన్న హైబ్రిడ్స్ కూడా దాదాపు 10-12% దేశ విస్తీర్ణంలో ఆక్యుపై చేసిన అంటే దిస్ ఇస్ ద రియల్ ప్రౌడ్ ఫర్ అస్. మనం ఒక హైబ్రిడ్స్ ఒక వెరైటీస్నే కాదు, వి ఆల్సో ఈక్వల్లీ కాంట్రిబ్యూట్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఫార్మర్ యాక్సెప్టబుల్ హైబ్రిడ్స్ ఇన్ మేజ్. సో లైక్ వైజ్ దేర్ ఆర్ సెవరల్ కాంట్రిబ్యూషన్స్. వ్యవసాయ విశ్వవిద్యాలయ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రైతులకు మరింత మేలు చేసేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు వక్తలు. వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో జలమండలికి చెందిన 2.5 ఎకరాల భూమి కబ్జాకు గురైందని వస్తున్న వార్తలు ఖండించారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. బంజారాహిల్స్ జలమండలికి చెందిన భూమిని రెవెన్యూ, పోలీస్, హైడ్రా అధికారులతో కలిసి పరిశీలించారు ఎండీ. ఎకరం భూమిలో రిజర్వాయర్ ఉండగా మిగిలిన భూమిని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే గతంలోనే రెవెన్యూ అధికారులు సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలతో ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదన్నారు ఎండీ అశోక్. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వేణుగోపాల స్వామి దేవాలయంలో మెట్ల బావిని ప్రారంభించారు సాహే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు కల్పన రమేష్. హైదరాబాద్ నగర చరిత్ర, కళా వైభవం, పురావస్తు నిర్మాణాలను పునరుద్ధరించడంలో కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మెట్ల బావికి ఏర్పాటు చేసిన లైటింగ్, గంగా హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
బావిలని మనం తెరిపించుకుంటే చాలా మంచిది. రేపు పొద్దున మన పిల్లలకి అరే ఈ బావి ఉంది, ఈ బావిలో నీళ్ళు ఎంత ముఖ్యమో తెలుస్తుంది. ఇప్పట్లో నీళ్ళు అనేది మనం చాలా వేస్ట్ చేస్తున్నాం. ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున ఏ ఆపద వచ్చినా ఒక గుడి కింద బావి కూడా కొంచెం సహకరిస్తుంది. సో దీన్నే చాలామంది కూడా దీని వాటర్ కూడా ప్యూరిఫై చేసి తాగే నీళ్ళ కింద కూడా వాడచ్చు ఇలాంటి బావుల వల్ల. ఇది న్యాచురల్గా ఊటెళ్ళే బావి కాబట్టి. సో మా దేవాలయానికి అందరూ రావాలని కోరుకుంటున్నాము. ఇవే బావి నీళ్ళు మేము తీసుకొని వచ్చి అభిషేకం చేస్తాం ప్రతి జూన్ జూలై ఆగస్టులో. అప్పుడు మేము బ్రహ్మోత్సవాలు చేస్తాం. ఆ బ్రహ్మోత్సవాల్లో కూడా ఇవే పుష్కరిణి నీళ్లు. అలాగే శివయ్యకు కూడా స్వామివారి ఉమామహేశ్వరుడు బ్రహ్మసూత్ర లింగం, ఇది చాలా పురాతన దేవాలయం. మీరు చూస్తే బ్రహ్మసూత్రం ఉంటుంది స్వామివారికి. ఆ లింగం కూడా ఇవే నీళ్ళతోటి అభిషేకం చేస్తాం. సో అదే అభిషేకం గురించే ఈ బావి తెరిపించబడింది. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 54,000 ఉద్యోగాలు భర్తీ చేసి విద్యార్థుల జీవితాల్లో కాంగ్రెస్ వెలుగులు నింపిందన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభ ఏర్పాట్లను పరిశీలించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు హాజరు కానున్నట్టు తెలిపారు. సభకు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చెనగాని దయాకర్. నిరుద్యోగులకు 54,000 ఉద్యోగాలు ఒక ఏడాదిలోనే కల్పించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఈ ప్రజాపాలనకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ధన్యవాదాల సభగా, ఒక కృతజ్ఞత సభగా, ఒక థ్యాంక్ఫుల్ సభగా, ఒక విజయోత్సవ సభగా దీన్ని ఒకటి ఏర్పాటు చేసి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రం నుంచి వేలాది మంది నిరుద్యోగులతోని ఈ ప్రభుత్వానికి జేజేలు పలకడానికి రేపు 21న సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభను ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సభను కూడా అందరూ జయప్రదం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ సభలో కళాకారులు, అందరూ మేధావులు, ఇంకా ఉన్నటువంటి అనేక మంది వివిధ ఉన్నటువంటి నిపుణులు కూడా ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు. ఈ వచ్చే 4 ఏళ్లలో కూడా మన ప్రభుత్వం నిరుద్యోగుల కోసం, రైతుల కోసం, అనేక ఉన్నటువంటి సంక్షేమ పథకాల కోసం అభివృద్ధి. నలుగురిని పెట్రోల్ పోసి చంపిన కేసులో ముద్దాయికి మరణశిక్ష విధించింది నాంపల్లి క్రిమినల్ కోర్టు. 2022లో నారాయణగూడలో రాగుల సాయి అనే వ్యక్తి గర్భిణి అయిన తన మాజీ భార్య ఆర్తి, కుమారుడు ఆర్తి భర్త నాగరాజులపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటనలో గర్భంలో ఉన్న బేబీతో సహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. భార్య మరో వ్యక్తితో సహజీవనం చేస్తుండటంతో ఈ ఘోరానికి పాల్పడ్డాడు ముద్దాయి. నిజ నిర్ధారణ అయ్యాక కోర్టు తీర్పునిచ్చింది. ముద్దాయికి సహకరించిన తన స్నేహితుడు రాహుల్కి 1000 రూపాయల ఫైన్తో పాటు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది నాంపల్లి క్రిమినల్ కోర్టు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో ఈ నెల 15న జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఆల్విన్ కాలనీ వెస్ట్ సాయినగర్లోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ నడగొట్టి భరత్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 7 లక్షల రూపాయల విలువైన 12.7 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. చోరీకి సంబంధించిన వివరాలను బాలనగర్ ఏసీపీ హనుమంతరావు వెల్లడించారు. జంగం పరమేశ్వర్ ఫ్యామిలీ వాళ్ళు, జనగాం వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ ఇంట్లో ఆ కిటికీ ఏం చేశారంటాడు, ఆ కిటికీ డోర్ ఒకటి పగలగొట్టి ఒక బండతోటి అది ఫైబర్ అది తీసి ఒక సైడ్ నుంచి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఈ పగలగొట్టే క్రమంలో ఆ కిటికీ కొన్ని బ్లడ్ స్టెయిన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు తిరిగి పరమేశ్వర్ వాళ్ళు వచ్చి ఇంట్లో ఇది కిటికీ బాగులు కొట్టిందో ఏందని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అన్ని కూడా అల్మారాలను చెక్ చేసుకుంటే వాళ్ళకన్నీ కూడా వస్తువులు, వాళ్ళ పోయిన వస్తువుల్లో 12.7 తులాస్ గోల్డ్ పోయింది. అందులో ఉన్నాయి అట్లా ఐటమ్స్ ఏంటంటే లాంగ్ హార్న్ ఒకటి ఉంది, నెక్లెస్ ఒకటి ఉంది, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, తర్వాత బ్లాక్ బీడ్ చైన్ ఒకటి ఉంది, నోస్ రింగ్ ఉంది, మాటీలు, ఫింగర్ ఫింగర్ రింగ్స్ అవి కూడా చేతి రింగులు కూడా పోయినాయి. అవన్నీ కూడా పోయినాయి. మొత్తం కలిపితే 12.7 గ్రామ్స్ అయినాయి ఇవి. తర్వాత వీళ్ళు మా వాళ్ళు ఎట్లా వర్కౌట్ చేశారంటే ఆ బ్లడ్ స్టెయిన్స్ చూసుకున్నారు, ఆ ఫింగర్ పాయింట్స్ చార్ల్స్ ఫింగర్ ప్రింట్స్ వచ్చి కూడా చూసుకొని ఆ దాని మీద ఎవరైతే వీళ్ళు డౌట్ వచ్చిందో వాళ్ళని వెరిఫై చేశారు. అయితే ఇతను ఎవరైతే మనకి వెరిఫై చేసిందో ఫింగర్ ప్రింట్స్ ప్లస్ ఎవరైతే ఈ దెబ్బలు తగిలిన ఒకసారి డౌట్ వచ్చి మనకు ఆ సస్పెక్ట్ని తీసుకొస్తే
ఈ యొక్క నడుగోడి భరత్ అనే అతను కూడా సస్పెక్ట్ అయ్యాడు. వెరిఫై చేస్తే ఇతను దెబ్బ తగిలింది, ప్లస్ అక్కడ కిటికీలు ఉన్న బ్లడ్, ప్లస్ ఇతని బ్లడ్ కూడా మనం వెరిఫై చేశారు. దాన్ని బట్టి మన వాళ్ళు ఇతను అయ్యి ఉంటుందని సస్పెక్ట్ చేశారు. ఆ తర్వాత ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ చేసి చూసుకున్నారు. ఇది కరెక్టే అని తెలియంది. అతను ఆ ఇంట్రాగేషన్ చేస్తే ఆ తర్వాత వాటితో పాటు మామూలు సీసీ కెమెరాస్ పోయింది లేని అన్ని కూడా వెరిఫై చేసుకున్నారు. అంతా వెరిఫై చేసినాక ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఉందని కన్ఫర్మ్ చేసుకున్న ఇతనే తీసాడని కన్ఫర్మ్ చేసుకుని ఇంట్రాగేషన్ చేస్తే అతను కూడా ఒప్పుకోవడం జరిగింది. సో ఒప్పుకున్న తర్వాత వీటన్నిటి కూడా మన రికవరీ కూడా చేశారు. ఎక్కడెక్కడ పెట్టాడు ఏంటంటే దాన్ని రికవరీ చేశారు. ఇప్పుడు చెప్పిన ఏదైతే గోల్డ్ ఆర్నమెంట్స్ అనేది కూడా రికవరీ చేశారు. మాకు మా డీసీపీ గారు గైడెన్స్లో మేమంతా కూడా చేసి దీన్ని ప్రాపర్గా ఆ కేసుని డెటెక్ట్ చేయండి. ఈ విషయంలో మా డీసీపీ గారు మా తరఫు నుంచి కూడా మా క్రైమ్ స్టాఫ్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. వాళ్ళకి తగిన విధంగా కూడా మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పిఎస్ పరిధిలో గొలుసు చోరీ దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. జల్సాల కోసం వృద్ధురాలి మెడలోంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన 2 క్యాబ్ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన అంజిరెడ్డి, బండ్లగూడలో సిద్దిపేట జిల్లాకు చెందిన నరేందర్ రెడ్డి ప్రస్తుతం బోడుప్పల్లో ఉంటున్నట్టు తెలిపారు. నిందితుల నుంచి బంగారు గొలుసు, కారు, స్కూటీ, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు. 10 రోజుల నుంచి శ్రమించి దాదాపు 70 కిలోమీటర్స్ దీన్ని సర్చ్ చేసి దాదాపు 60-70 కెమెరాలు చూసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళను ఈరోజు 10 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒక A1 వచ్చేసి అంజిరెడ్డి మరియు నరేందర్ రెడ్డి అలియాస్ నవీన్ రెడ్డి, వీళ్ళు ఇద్దరు కూడా అరెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది. ఆ రోజు అనగా డిసెంబర్ 10వ తారీఖు నాడు ఉదయం అందాజ 12:30 గంటల ప్రాంతంలో ఒక వృద్ధ మహిళ అంటే 55 సంవత్సరాల వయసు గల ఒక మహిళ మూడుసింతలపల్లి విలేజ్ లో వాళ్ళ హరిహర రామాలయం టెంపుల్ దాటుకొని ఆమె పొలం వైపు వెళ్తూ వడ్లు ఆరబెట్టుకోవడానికి వెళ్తుండగా వీళ్ళు వెనుక నుంచి స్కూటీ పైన బ్లూ కలర్ స్కూటీ పైన ఆమెను ఫాలో అయ్యి ఎవరు లేని ప్రదేశం చూసి ఆపి ఆమెను బెదిరించి హైదరాబాద్ లో పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం 8 చోట్ల తనిఖీలు చేసింది. ఫైనాన్సర్ల ఇళ్లలో ఏకకాలంలో రైడ్స్ చేసింది ఈడీ. 80 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. ఫైనాన్సర్ల ఇళ్లలో 5.5 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సురేష్ అగర్వాల్, రక్షిత్ అగర్వాల్, సిఎస్కే రియాల్టర్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. మానసిక వికలాంగులకు ధైర్యాన్ని ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలన్నారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ బాలకృష్ణ. సికింద్రాబాద్ కార్ఖానా ఓల్డ్ వాసవి నగర్లో మెంటల్లీ డిజేబుల్ ఆర్గనైజేషన్ సంస్థ పమెన్ క్యాబ్ బిల్డింగ్ లో మానసిక వికలాంగుల కోసం లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ ను ఐఆర్ఎస్ బాలకృష్ణ, మెజిషియన్ సామలవేణు, ఆస్ట్రాలజీ వక్కంతం చంద్రమౌళి ప్రారంభించారు. కొంతమంది దాతల సహాయంతో లిఫ్ట్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వికలాంగులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. ఇంకా చాలా మంది దాతలు ముందుకు వచ్చి మానసిక వికలాంగులకు విరాళాలు అందించాలన్నారు వక్తలు. Right? Very good. Just watch here. Now అన్ని ఫిగర్స్ పెడుతున్నాను. చూస్తారు కదా? ఓకే. ఇంకా ఉంది కదా రెడ్ సిల్క్. దీన్ని ఇలాగే లోపల పెట్టించేసి now let us see here. ఇక్కడ ఏ కలర్ ఉంది? Blue. Let's watch here. 1, 2 and 3. It's vanish.
చాలా సంతోషమైన విషయము. పిల్లలకి లిఫ్ట్ అవసరం ఎంతగానో ఉంది. And now I am very confident that this will be very added advantage to the children to go to the next floors. And అదేవిధంగా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ఫర్ ద రీకమిట్మెంట్ ఆఫ్ ది ఆల్ ద డోనర్స్. ఈ ఆర్గనైజేషన్ చేసే ఒక మంచి పనికి ఇలా డెమాన్స్ట్రేట్ చేయడం అనేది చాలా వి వెల్కమ్ దిస్ వన్. డోనర్స్ ఎవరున్నా కూడా వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ని ఇంకా ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళ చేతనంత సహాయ సహకారాలు అందించడానికి, అలానే వాళ్ళ పేరెంట్స్కి, ఇక్కడ ఉన్న టీచింగ్ స్టాఫ్కి, వీళ్ళందరికీ కూడా వాళ్ళకి చేతనంతగా వాళ్ళతో హెల్ప్ చేయడానికి కూడా ఐ మేక్ ఎ స్ట్రాంగ్ అపీల్ టు ఆల్. ఈరోజు లిఫ్ట్ ఎంత ముఖ్యమైన ఈ ప్రాంతానికి చెందిందంటే మన ఇక్కడున్న పిల్లలకి అందరు కూడా ఈ పైన సెకండ్ ఫ్లోర్లో చేస్తున్న యాక్టివిటీస్కి, కిందనేమో వాళ్ళ యొక్క రిక్రియేషన్ యాక్టివిటీస్, సెకండ్ ఫ్లోర్లోమో వాళ్ళ యొక్క పరికరాలు తయారు చేసే వాటి కోసమని, సెకండ్ ఫ్లోర్లోమో మీటింగ్స్ కానీ ఒక హాల్ ఉన్నది. సో అక్కడ వాళ్ళు హాయిగా అంటే వాళ్ళ టైం స్పెండ్ చేసుకోవడం కోసం కానీ సద్వినియోగం చేసుకోవడం కోసము ఈ హాల్లో ఉన్నందుకు వాళ్ళు మెట్ల మీద ఎక్కడానికి కొంచెం కష్టమవుతుంది. సో కాబట్టి వీళ్ళకి ఈ మెంటల్గా ఫిజికల్గా ఎఫెక్ట్ అయిన పిల్లలందరూ కూడా ఈ లిఫ్ట్లో పైకి వెళ్ళి వాళ్ళ యొక్క టాలెంట్ని వాళ్ళు చూపించుకోబోతున్నారు. మాకు ఉన్న డోనర్స్ అందరూ కూడా ఈ పెగన్ క్యాంప్కి అయితే రమేష్ గారు ఉన్నారో, ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అలాగే చంద్రమౌళి గారు స్పెషల్గా నేను ఇంట్రెస్ట్ తీసుకొని అందరినీ డోనర్స్ని ఏకతాటి తీసుకొచ్చి ఇలాంటి లిఫ్ట్ని వాళ్ళని ఆర్గనైజేషన్కి అప్లిట్మెంట్ అంటారు. అప్లిట్మెంట్ అనేది లిఫ్ట్ ద్వారా ఉంటుంది. సో ఇది ఈ ఆర్గనైజేషన్ ఈ కార్ఖానా సికింద్రాబాద్లో ఉంది. సో వీటికి అందరూ ముఖ్యంగా డోనర్స్ ఆర్గనైజేషన్స్ లేకుండా నడవలేదు. సో అలాంటి అందరూ కూడా పేరు పేరున వాళ్ళందరూ ధన్యవాదాలు. హైదరాబాద్ చైతన్యపురంలో పాత కక్షలతో ఓ వ్యక్తిపై హత్యాయత్నం కలకలం రేపింది. ఓ కేసు విషయంలో రంగారెడ్డి కోర్టుకు హాజరైన రాములు అనే వ్యక్తిపై మహేష్, సూరితో పాటు మరో ఇద్దరు వేట కొడవలతో దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన రాములు అక్కడి నుంచి తప్పించుకుని పక్కనే ఉన్న ఫైనాన్స్ ఆఫీసులోకి వెళ్లడంతో దుండగులు పరారయ్యారు. ఈ ఘటనలో రాములు తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు స్థానికులు. పోలీసులకు ఫిర్యాదు చేశారు రాములు బంధువులు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారు. 4:30 టైంలో రత్నదీప్ దగ్గర అటాక్ అయిందని చెప్పి సమాచారం వచ్చింది. దాంట్లో బొడ్డు మహేష్, భరత్, సురేందర్ అనే వ్యక్తులు పురుషోత్తం అండ్ అతని యొక్క ఫ్రెండ్స్ 5 మెంబర్స్ మీద వేటకొడవలతో డైరెక్ట్ అటాక్ చేశారని చెప్పి ఇన్ఫర్మేషన్. దాని తర్వాత దాంట్లో అటాక్లో పురుషోత్తం అనే వ్యక్తి మనకి అక్కడి నుంచి పారిపోయాడు. మిగతా వాళ్ళు రాము, నాగరాజు వీళ్ళిద్దరికి కూడా ఈ బొడ్డు మహేష్, సురేందర్ అనే వాళ్ళు అటాక్ చేసేస్తే దాని మీద వాళ్ళకి ఇంజరీస్ అని ఇమీడియట్లీ వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. దీని మీద పురుషోత్తం అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇంతకుముందు 2023లో పాత కక్షల్ని మనసులో పెట్టుకొని వీళ్ళు చంపాలనే ఉద్దేశంతో అటాక్ చేశారని చెప్పి మనకు కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. దీని మీద 307 కేసు రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. బొడ్డు మహేష్ అనే వ్యక్తికి నాకు గతంలో గొడవ జరగడం జరిగింది భరత్లో. అతను నా మీద హైతనార్ పిఎస్లో 307 కేసు పెట్టాడు. నేను రిమాండ్ అవ్వడం జరిగింది. అదే కేసు ఈరోజు ట్రయల్ నడుస్తుంది, పేషీకి రావడం జరిగింది. అది కాంప్రమైజ్ అవుతున్నామని చెప్పి తను నా దగ్గర 50,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈరోజు 4 లక్షల రూపాయలకి మేము కాంప్రమైజ్ మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు వస్తున్నా అని చెప్పేసి అతను నేను లేను, సూర్యాపేటలో ఉన్నానని చెప్పేసి ఈరోజు నేను కోర్టు నుంచి ఎక్కడ వెళ్తున్నాననేసి నన్ను వెంబడించి నేను కొత్తపేటలో చైతన్యపురి కొత్తపేటలోనే రత్నాదీప్ ముందు ఉండడం జరిగింది. నేను నా స్నేహితులను నన్ను వెంబడించి కత్తులతో దాడి చేయడం జరిగింది. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.